ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం కలుగు చేస్తున్నారు. నెమ్మది కలుగు చేస్తానని చెప్పి చాలామందికి ఉన్న సమస్య నిద్ర పట్టకపోవడం. దానికి గల కారణం నెమ్మది లేని పరిస్థితి. ఈరోజు దేవుడు ఆ నెమ్మది కలుగు చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. దేవుడు మనల్ని సురక్షితంగా నివసింపజేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని యొక్క తోడు కోరుకుంటారో, ఆయనను ఆశ్రయిస్తారో వారి జీవితాల్లో నెమ్మది అనేది ఉంటుంది. వారు సురక్షితంగా నివసింపబడతారు. ఇక ఉదయకాల సమయంలో ఈ లోకంలో నెమ్మది లేదు గనక దేవునిలో ఎవరైతే ఉంటారో వారికి నెమ్మది అనేది ఉంటుంది. దేవుని యొక్క వాక్యం నెమ్మది కలుగు చేసేది. ఇక ఉదయకాల సమయంలో దేవునిలో ఉంటూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ నెమ్మది పొందుకుని సురక్షితంగా జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నెమ్మది కలుగు చేసి సురక్షితమైన జీవితాన్ని దేవుడు మీకు కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నెమ్మదితో పండుకుని సురక్షితంగా ఉంటామని చెప్పి నీకు వాక్యం ద్వారా వాగ్దానం చేస్తాం. ప్రతి ఒక్కరికి నెమ్మది అనేది కలుగు చేయండి. ఎవరైతే హృదయంలో వేదనతో బాధతో ఉన్నారో వారి బాధల నుండి విడుదల కలుగు చేసి నెమ్మదిని కలుగు చేసి సురక్షితమైన జీవితాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.